పెట్టవా ఏ నవ్వే ఖచ్చితంగా పెడతా ఇచ్చారా మీరు? ఆ డ్రైవర్ ఏమో మా కోసం వెయిట్ చేస్తున్నారు, నేను ఇంకా రాలేదండి. అక్కడ ఏం చేయలేదు నువ్వు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విచ్ ఇస్ సో గైస్, మేము ఇప్పుడు మెహందీ అండ్ సంగీత్కి రెడీ అవుతున్నాం. నీ పూజ అయితే గంట నుంచి రెడీ అవుతుంది. నేనైతే కొంచెం హెయిర్ ఏదో పిచ్చికిలా పెట్టుకొని, నేను ఇలా అప్పుడే కొంచెం లైట్గా ఏదో హెయిర్ డ్రై చేసుకున్నా. ఎటొచ్చి నేను కొంచెం రెడీ అయిపోయాక మళ్ళీ నేను వస్తా. వెయిట్ 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 అయిపోయిందని ఇది పెట్టవా అని పేస్ట్ చేసేసుకున్నావు మొత్తం. నువ్వు స్పెక్ట్స్ తీసి రెడీ అవ్వచ్చు కదా, స్పెక్ట్స్ పెట్టుకుని తొందరగా వెళ్ళాలి. నీదే లేట్ ఎప్పుడు, తొందరగా రెడీ అవ్వు. పెడతారా ఫంక్షన్ అలాంటి ఏమైనా ఇంపార్టెంట్ ఒకేషన్స్ ఉన్నప్పుడే పింపుల్స్ వస్తాయి. అంది నీ క్లిప్ అందరం. అవునా? నాకు బొట్టు కావాలి. సో మేము ఇప్పుడు శాసన ఇంటికి వెళ్తున్నాం ఆటోలో. నేను అందుకే మధ్యలో కూర్చొని స్మార్ట్ ఫెలో. కొంచెం ఖమ్మం వాతావరణం చూడండి. పిల్లలు ర్యాగింగ్ చేస్తావు, పిల్లలు ర్యాగింగ్. పాప అదే చెప్పింది, తింగ రోజులు మీరు 5:11కి వెళ్తారేమో, అటుకారు దిగి స్టెప్స్ ఎక్కి పైకి రండి అంది. పెద్దవాళ్ళు అందరూ అంతాక్షరి ఆడదామంటున్నారు. సో ఫస్ట్ పెళ్లి కూతురు స్టార్ట్ చేయాలంట సాంగ్. మా నాన్నమ్మ పాడిద్ది స్టార్ట్ చేయి. నాకు రావు, భలే ఉంది. నెక్స్ట్ వేరే సాంగ్ నేను సాంగ్స్ ఆపారు, సారీ బ్లాగ్ కోసం సాంగ్స్ ఆపించా అని చెప్పా. వాడుకుంటుంది సూపర్ కాదు, నిజంగానే నిజంగానే వెళ్తుంది. ఎలా వస్తున్నారు రేపు మీ ఆయన? గుర్రం ఎక్క రెక్కల గుర్రమా? ఇప్పుడిప్పుడే సపోర్ట్ చేస్తుంది ఇక. వాళ్ళ ఆయన ఫోటో అంట, కళ్ళు మాత్రమే హెల్తీస్ ఉన్నాయి. ఇవి లేకపోతేనేమో కళ్ళు కనిపించవు, ఉంటేనేమో ఐస్ మేకప్ కనిపించదు. ఎన్ని కష్టాలు నాకు. లెన్స్ పెట్టుకున్నామంటే ఎందుకో నాకు ఐస్లో వాటర్ వస్తాయి. చూసారా బ్యాక్ సైడ్ వ్యూ ఎంత బాగుందో. ఇటు కూడా బాగుంది యాక్చువల్లీ. నీకు వచ్చా పెట్టుకోవడం? పూకి నేనే పెట్టా గైస్ మెహందీ, ఒక హ్యాండ్కి సగంలో వదిలేసా. ఫింగర్స్ పెయిన్ వస్తుందని. పూ కూడా వచ్చేసింది. నా మీద ప్రేమయ్య వచ్చారనుకున్నాను, కాదు అక్కడ టెంట్ తీస్తున్నారని వచ్చిందంట. ఎంత తక్కువ అంటే వీళ్ళు పెట్టేంత వరకు కూడా ఆగకుండా వీళ్ళే పెట్టుకుంటున్నారు. మొత్తం నీళ్ళు పెట్టింది, పైన మట్టికి పూజ ఫిల్ చేస్తుంది. గైస్ ఇప్పటి వరకు అయితే ఫుల్ డాన్స్ చేసాం మేము.
షూ అయితే ఎరవే తీసేసింది. నా ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను నేను. ఇప్పుడైతే మేము డిన్నర్ చేసి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళాలి, మళ్ళీ పైకి వెళ్ళి కనిపించి మళ్ళీ హోటల్కి వెళ్ళిపోతాము. ఎందుకంటే రెస్ట్ తీసుకోవాలి, మార్నింగ్ కూడా రెస్ట్ లేదు. మళ్ళీ మార్నింగ్ రావాలి, పెళ్ళి మార్నింగే. ఏయ్ ఏ మీ బాల్ బ్యాట్ తీసుకొని రా. అది కొడితే చాక్లెట్ దానికి. నాకు డౌటే నువ్వు ఇస్తావా లేదో అని. ఇప్పుడైతే మొత్తం హడావిడి అయిపోయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం వెయిట్ చేస్తుంది. మేమేమో అది ఎప్పుడు పర్మిషన్ ఇస్తే వెళ్ళిపోదామని చూస్తున్నాం. వెళ్ళమా? చెల్లి కూడా వేసేస్తుంది సెటర్. కాదు ఏంటంటే ఏ నవ్వే ఖచ్చితంగా పెడతా. వావ్, మేమైతే ఇప్పుడు హోటల్కి రిటర్న్ వచ్చేసాం. ఇప్పుడు ఏం చేయం, వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడుకుంటాం ఫుల్గా. గైస్ ట్విస్ట్ మీద ట్విస్ట్. ఎలా ఉంటుంది ట్విస్ట్? ఓపిక లేదంటే రూమ్ లాక్ ఓపెన్ అవ్వట్లేదు ఎందుకో, అసలు ఓపిక లేదంటే. మా బ్యాగ్స్ అన్నీ లోపల ఉన్నాయి. ఒకవేళ మన రూమ్ ఓపెన్ అవ్వకపోయి ఉంటే ఏం చేసేదానివే? అదే డ్రెస్తో పడుకునేదానివా? పోనీలో వచ్చేసిందిగా, హ్యాపీగా పడుకుందాం ఇప్పుడు. ఇష్టం భలే ఉంటాయి. మేమైతే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నాం. నువ్వే సెలెక్ట్ చేసుకొని చెప్పాలి మాకు. సో గైస్ నేనైతే రెడీ అయిపోయాను. ఎలా ఉందని చెప్పాను. మరి నా ఫుల్ శారీ ఎలా చూపించాలి అంతే. ఇంకా ఈ చేతిలో బ్యాంగిల్స్ ఉన్నాయి. అసలే బక్కగా ఉంటుంది ఈ శారీలో. నీళ్ళు ఏం మొత్తం పెళ్లి కూతురులాగా ఉంది. పెళ్లి కూతురు కాదు, అలా ఉంది అంటున్నా. మేము స్టార్ట్ అవుతాం ఇప్పుడైతే. నా మెహందీ నిన్న మీకు చూపించలేదు నేను. ఇదిగోండి గైస్. 11:09 మ్యారేజ్. మేము 11:12 వచ్చాము. ఒక ఫ్రెండ్స్ మేము. మాకు లేచి రెడీ అవ్వడానికి టైం సరిపోయింది. అదే మేము చూడాలి మెయిన్. ఫాస్ట్ పైకి వెళ్ళాలి. ఇట్లా చక్రపాణి పౌత్రీ చతుస్సాగర పర్యంతం గోవైష్ణదేవేభ్యః శుభం భవతు. మ్యారేజ్ అయిపోయింది. హాయ్ చెప్పు. ఇప్పుడు నేను చెప్పలేదుగా మా ఫ్రెండ్స్కి. పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? అక్కడికి వెళ్ళడం. వెళ్ళిపోతుంది. అప్పుడు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ వచ్చేస్తారు అయిపోయి. అయినా పెళ్ళి అయిపోయింది కదా, ఇంకా వెళ్ళిపోయినట్టే. అక్కడ ఏడ్చాలి నువ్వు. అనిపించిందా? మా అందరు చూసి అనుకున్నాం ఏడుస్తుంది ఏంట్రా అని. నాకు మిక్స్డ్ ఫీలింగ్స్, హ్యాపీనెస్, వదిలేసి వెళ్ళిపోతున్నాను, సాడ్నెస్ అన్ని మిక్స్డ్ కలుపుకుంటాయి. చూడు పరిగెట్టుకుంటూ వస్తుంది.
ఆనందం చూసి నాకు ఏడుపు వస్తుంది. ఆనందం కాదు, ఏడ్చిందంట బాగా పడి. అదే అది చూసి ఇవంట 3 గుచ్చితే పెళ్ళి అయిపోతుందంట. నేనైతే గుచ్చేసాను, మరి నాకు అవుతుందే చూద్దాం. నాకు వద్దు పెళ్ళి. వద్దు వద్దు అంటూనే ఫస్ట్ కూర్చుంటున్నావు. గుచ్చి నీళ్ళు పెళ్ళి నెక్స్ట్. ఏనా భవజీవన హేతునా అంతే అజ్ఞామి బటర్ స్కాచ్ అయితే రిచ్. సో బటర్ స్కాచ్ పెట్టారు. రిచ్ రా మీరు. పూజ ఏమో అదే నీళ్ళు ఏమో ఇంటికి పట్టుకెళ్తుంది. అది చెప్పక ఎలాగా ఏం చెయ్యొద్దు అంటే అది చేసి ఆర్తి. గైస్ మేము రిటర్న్ అవుతున్నాం. ఇప్పుడు పెళ్ళి అయిపోయిందని బ్యాక్ టు హైదరాబాద్. స్టార్ట్. యాక్చువల్లీ మేము ట్రైన్ బుక్ చేసాం కానీ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ చాలా బ్యాడ్ ఉంది. సో క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు బస్ స్టాప్కి వెళ్తున్నాం. వచ్చేసాము ఆల్రెడీ. బస్కి వెళ్దామని. బస్సెస్ ఉంటాయంట ఎప్పుడు హాఫ్ అన్ అవర్కి. సో ఏదైనా మంచి బస్ చూసి ఎక్కేస్తాము. చాలా ఎండగా ఉంది ఖమ్మంలో. ఖమ్మం బస్ స్టాప్ పెద్దగానే ఉంది. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మేమైతే బస్ ఎక్కేసాము. సన్రైజ్ మంచి బస్సు దొరికింది. కానీ పువ్వే పాపం వెనకాల కూర్చుంది. టికెట్ తీసుకున్నాను. వచ్చి కూర్చో ముందు. ఎక్కడికి గడ్డి తప్ప ఏమీ తినదు. టైం ఉందా? అవుతుందా? ఆపు నేను వస్తా. దాచిపెట్టు అక్కడ. నాకు వద్దు పాప్కార్న్. వేరేదేమైనా కావాలి. ఇది కావాలి. నాకు వేరే ఏమైనా కావాలి. బింగో 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 బింగో. ఇది ఏం తీసుకున్నావే? ఇది పూది నా లేసు. బస్సులోకి మాకు గట్టి కావాలి కదా. 4 hours జర్నీ చేయాలంటే కష్టం. 4.5 5 hours జర్నీ చేయాలంటే మాకు ఎనర్జీ కావాలి. అందుకే గైస్ బస్సులో పూ పక్కన ఎవరో కూర్చుంటారని ఎక్స్పెక్ట్ చేసాం. బ్యూటిఫుల్ ఆంటీ కూర్చుంటారు. మంచి కంపెనీ ఇస్తారు పూకి. బస్సులో ఇచ్చారు కాంప్లిమెంటరీగా. ఓపెన్ చేయట్లేదు. ఏముంటాయి రూమ్కి వెళ్ళక చేస్తాం. గైస్ ఇప్పుడు ఏమైందంటే మేము ఈ బస్ ఎక్కకుండా వేరే బస్ ఎక్కాము. సూర్యాపేటలో ఆపారు. మేము తిందాము తాగుదామని చెప్పి దిగాము. బస్ మారిపోయాము. పక్క బస్సులోకి వెళ్ళిపోయాము. ఇది అక్కడికి వెళ్ళి చూస్తే మా లగేజ్ లేదు. జనాలు కూడా కొత్తగా ఉన్నారని చెప్పి మళ్ళీ దిగి మళ్ళీ బస్కి వచ్చి చూసుకున్నాము. ఇప్పుడు ఎక్కాము మళ్ళీ. ఆ డ్రైవర్ ఏమో మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము ఇంకా రాలేదని. ఇలాంటి పనులు చేస్తారు వీళ్ళు గైస్. బస్సు నెంబర్ గుర్తుపెట్టుకోవాలిగా. లో మరి దిగిపోయాము అందరూ. ఇప్పుడు కూడా అంతే ఉంది. అప్పుడైతే ఏకంగా కాదు కదా నిజమే ఇది కాదండి అని చెప్పేసి వెళ్ళిపోయింది తీసుకొని. బ్లాగ్ చెయ్యకపోవచ్చు నేను. ఇక్కడ ఛార్జింగ్ పని చేసిన అని ఇచ్చా, పని చేయట్లేదు. కానీ మేడం అయినా కానీ ట్రై చేయట్లేదు. ఎట్లుందో నేను చూసి చెప్తాను. సరిగ్గా పెట్టావా అక్కడ? ఎక్కట్లేదు ఎక్కట్లేదు చూడు. గైస్ నాకు ఒక గోల్ ఉండదు. నీళ్ళు ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. పడుకుంటుంది. పడుకోను, నీ ఫోన్ యూజ్ చేస్తాను. నా ఫోన్లో కూడా ఏం చూస్తున్నావే? సోకెట్. చెప్ చెప్
ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. చెప్పు. ఏం చెప్పాలి? చెప్పు. నువ్వు ఏం చెప్పాలనుకుంటే అది చెప్పు. అందరూ పడుకున్నారు, మేము ముగ్గురం వాటికి డ్రింక్ తాగుతూ లేస్ ప్యాకెట్ తింటూ అందరిని డిస్టర్బ్ చేస్తున్నాం. ఆ లేస్ ప్యాకెట్ తిన్నప్పుడు కూడా సౌండ్ ఎలా వస్తుందో తెలుసు కదా మీకు. అందరూ పడుకున్నారు, మేము తప్ప ముగ్గురం. అయ్య బాబోయ్, ఫుల్ నిద్ర వస్తుంది కానీ పడుకోలేకపోతున్నాం. ఫోన్ చేతిలో ఉంది కదా, ఓపెన్ చేసి వెళ్ళిపోతున్నాం. పడుకో, ఆఫ్ చేసి. దీని ఛార్జింగ్ అయిపోయింది, అందుకు నన్ను కూడా పెట్టేవాడుతుంది. ఏ ఫర్ ఆర్టీతో కనెక్ట్ అయ్యి ఉంటుంది. గైస్ మేమైతే ఇప్పుడు వచ్చేసాం హైదరాబాద్, కానీ మేము ఎల్బీ నగర్లో దిగిపోతున్నాం. ఎందుకంటే ఫోన్లో ఛార్జింగ్స్ లేవు. మెట్రో ఎక్కి మెట్రోలో పెట్టుకుంటాము అండ్ ట్రాఫిక్ కూడా సేవ్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఎంటీవీఎస్ బస్ స్టాప్ దగ్గర వెళ్ళే వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో మేము ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి వెళ్ళిపోతాం. ఫోన్లో ఛార్జింగ్ లేదని దాకోండి. సో గాయస్ మేమైతే హాస్టల్కి వచ్చేసాం అండ్ నా రూమ్ కూడా లాక్ చేసి ఉంది. తను బై మిస్టేక్ లాక్ తీసుకొని వెళ్ళిపోయింది. నా లాక్ లోపలే ఉంది. సో ర్యాపిడ్ వచ్చేసి పంపిస్తుంది. ఆ లోపు నా ఫోన్ ఛార్జింగ్ అయిపోతుంది. సో ఇక్కడితో నేను వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. చాలా ఎంజాయ్ చేసాం దాని మ్యారేజ్కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. నాకు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అంతే. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి గైస్. గుడ్ నైట్, బై బాయ్.